హాయ్యోస్ చాలామంది నేను ఒక సాంగ్ విన్నాను. ఆట కదరా స్వామి ఆట కదరా జీవితం, అంటే జీవితం ఆట కాదు పాట కాదు ఏమీ కాదండి. అలానే నేను ఎవరి ఒపీనియన్స్ని కూడా కించపరచడం చేయట్లేదు. అండ్ జీవితం మాయ, అంటే ఇది ఒక మాయ అని అంటుంటారు. జీవితం ఏమి కూడా మాయ కాదండి, అంతా కూడా మన చేతుల్లోనే ఉంటుంది. మన చేతుల్లో లేనిదంటూ ఏమీ లేదండి. అయితే ఒకటి అదృష్టం మనకి 1, 2, 3 ఇంకా మనకి మంచి డేస్ ఉన్నాయంటే 4th టైం కూడా మన డోర్ కొట్టచ్చు. కానీ దురదృష్టం అనే దేవత ప్రతి క్షణం కనురెప్ప పాటలు కూడా మనకి డోర్ తడుతూనే, మనం తీసినంత వరకు తడుతూనే ఉంటుందండి. మనం బీ అలర్ట్గా ఉండాలండి. మనం కష్టపడితే, ఈరోజు కష్టపడితే రేపు మనం సుఖపడతాం. ఈరోజు మనం సుఖపడుతున్నాం అంటే ఇంతకు మించి మనం కష్టపడాల్సిన పరిస్థితి వస్తుందండి. ఎందుకు అలా అంటే మనకి ఒక సర్టెన్ ఏజ్ వరకు కూడా మనం కష్టపడాలి. ఆ తర్వాత మన మిడిల్ ఏజ్ దగ్గర నుండి కూడా సుఖపడటానికే చూసుకోవాలి తప్ప, మిడిల్ ఏజ్లో కూడా మనం కష్టపడతాము, మనకు 60-70 ఇయర్స్ వచ్చేసినాక కూడా కష్టపడతామంటే, ఒకవేళ ఆయుస్సు ఉంటే సంతోషంగా జీవించాలి. కానీ అలా జీవించాలంటే మొదటి నుండి కూడా మనం మంచిగా ప్లాన్ చేసుకుని మంచిగా ఉండాలండి. ప్లాన్ అంటే ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్, అంటే ప్రజెంట్ ఈరోజు మన చేతిలో ఉండాలి, రేపు మన చేతుల్లో లేదు. రేపటి గురించి కాదు, ఈరోజు సమయాన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. బద్ధకం అనేది లేజినెస్ అనేది పనికిరాదు మనిషికి. బీ స్ట్రాంగ్ అండ్ బీ ఫైట్ అండ్ బీ స్ట్రగుల్ ఆల్వేస్ లైఫ్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్. చూసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.